విద్యలు రెండు విధాలు, అపరావిద్య ఒకటి, పరావిద్య ఒకటి. ఈ లౌకికమైన విద్యలన్నీ అపరావిద్యలు అంటుంది వేదాంతం. మీ ఫిజిక్స్ అనండి, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇవన్నీ అపరావిద్యలే. దీనికి అధిపతులు ఎవరు? న్యూటన్, గెలీలియో, ఐన్స్టీన్, మార్క్స్, వీళ్ళంతా దీనికి అధిపతులు. పరావిద్య ఒకటి ఉంది, అలౌకికమైనటువంటి విద్య. ఇది వేదములు, ఉపనిషత్తులు, ఖురాన్, బైబిల్, జెండా అవెస్ట, భగవద్గీత, గ్రంథ సాహెబ్, ఇవి పరావిద్యకు సంబంధించినటువంటివి. దీనికి అధిపతులు ఎవరు? వేదాలను రచించినటువంటి ఋషులు, ఉపనిషత్తులు రచించినటువంటి ఋషులు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, బుద్ధ గురుదేవుడు, మహావీరుడు, వీళ్ళంతా దీనికి అధిపతులు. పరావిద్యకు ఈ సైన్స్ అంతా అపరావిద్య సంబంధించినటువంటిదే. అపరావిద్య లౌకిక విద్య ప్రకృతిలోని రహస్యాలను తెలుపుతుంది అపరావిద్య. పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుపుతుంది పరావిద్య. ఒక చెట్టు కింద ఒక విజ్ఞాని కూర్చున్నాడు, న్యూటన్ ఏదో రాస్తూ కూర్చున్నాడు. పైనుంచి ఒక పండు కిందకు పడింది. చూసినాడు ఆ పండు. Why this fruit is falling to the ground? Why it is not going up? వన్లో సంశయం బయలుదేరింది. ఎందుకు ఈ పండు కిందకు పడుతుంది భూమికి, పైనకి ఎందుకు పోవడం లేదు? పైనకి విసిరి చూసినాడు, కింద పడింది. ఒక రాయి తీసుకొని విసిరినాడు, కిందకు పడింది. అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ తీసి విసిరేస్తున్నాడు, కిందకు పడుతుంది. దాని గురించి తీవ్రంగా అన్వేషణ చేసినాడు, గాలించినాడు, ఆలోచించినాడు. చివరకు ఒక సత్యం కనబడింది ఆయన. భూమిలో ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది. అర్త్ హెస్ గాట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. భూమి ఆకర్షణ శక్తి ఉంది అనే సత్యాన్ని జగత్తుకు చాటినాడు ఆయన. ఇది అపరావిద్యకు సంబంధించినటువంటిది. ఇది ఇక పరావిద్య ఎలా ఉంటుంది? బుద్ధుని జీవితాన్ని తెలుసుకుంటే పరావిద్య తెలిసిపోతుంది. బుద్ధుడు శుద్ధోదనుడు, మాయాదేవి అనే దంపతులకు పుట్టినాడు. లుంబిని వనములో, ఇప్పుడు నేపాల్లో ఉంది, పోయి చూసి వచ్చినాను. జ్యోతిషులను పిలిపించినాడు. ఈయన భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పమన్నాడు. వాళ్ళు లెక్క వేసి చూసినారు. శుద్ధోదనుడు మహారాజు, రాజా ఈయన గొప్ప చక్రవర్తిగా అవుతాడు, లేకపోతే గొప్ప సన్యాసి అవుతాడు, రెండిట్లో ఏదన్నా అవుతుంది అన్నాడు. సరే ఈయన సన్యాసి అయితే ఎట్లా అని చెప్పి ఆయన బయట ప్రపంచం చూడకుండా ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు శుద్ధోదనుడు. అందులో పెరుగుతాడు మహానుభావుడు.